హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ వే. ఫ్రెండ్స్, ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 35,277 పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది. దీని కొరకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అర్హతలతో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి సిలబస్ ఏంటనేది తెలుగులో పూర్తిగా మనం తెలుసుకుందాం. అదేవిధంగా చూస్తే దీని కొరకు స్టేజ్ 1, స్టేజ్ 2 అనే 2 ఎగ్జామ్లు అయితే ఉండడం జరుగుతుందండి. అందులో స్టేజ్ 1 ఎగ్జామ్కి వచ్చి 100 మార్కులకు గాను 90 నిమిషాల నిడివి ఉండే విధంగా స్టేజ్ 1 ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 2 అనే ఎగ్జామ్ అనేది 120 మార్కులకు గాను అదే 90 నిమిషాలు టైంలో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి సిలబస్ను మనం చూసుకున్నట్లయితే తెలుగులో పూర్తిగా ఈ క్రింది విధంగా ఉంది, చూసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి మ్యాథమెటిక్స్. సో ఫ్రెండ్స్, దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ సిలబస్ను మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరోజు కూడా 1 గంట ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరోజును ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మా తెలుగు స్టడీ వే ఛానల్ నుంచి రోజుకొక వీడియో టాపిక్స్ వైజ్గా, ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్గా ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి బిట్స్ ఆధారంగా ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుని దాన్ని మీకు షార్ట్ ట్రిక్స్తో అండ్ అర్థవంతమయ్యే విధంగా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి. రేపటి నుంచి, ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే దీనికోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారో వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళకి కూడా మీరు షేర్ చేయగలరు. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ నంబర్ సిస్టమ్స్, అదేవిధంగా డెసిమల్స్ అంటే దశాంశ భిన్నాలు. ఈ మ్యాథమెటిక్స్ అనేది స్టేజ్ 1లో మనకు 30 మార్కులు గాను, అదేవిధంగా స్టేజ్ 2లో 35 మార్కులకు గాను ఉంటుందండి. స్టేజ్ 2లో ఏముంటుంది? 35 మార్కులకు ఉంటుందండి. స్టేజ్ 1లో 30 మార్కులకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, అదేవిధంగా కసాగు మరియు గసాబా, రేడియో ప్రొపోర్షన్ నిష్పత్తి అనుపాతం, ఇంకా శాతాలు, అదేవిధంగా క్షేత్రగణితం, ఇంకా కాలము పని అండ్ కాలము దూరము మెయిన్ టాపిక్స్ అండి. ఇవి మేజర్ టాపిక్స్. ఈ టాపిక్స్లో మీకు ఇంపార్టెంట్ అన్న ఏరియాను తీసుకొని మీకు లెసన్స్ వైజ్గా, టాపిక్స్ వైజ్గా ప్రతి ఒక్కరోజు కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, పూర్తి వరకు ఎగ్జామ్ ముందు వరకు ఈ ఛానల్ని మీరు చూసినట్లయితే కనుక మీకు ఒక క్లారిటీ వచ్చి మీకు ఈ ఎగ్జామ్ పట్ల అవగాహన అయితే మేము తెప్పించగలము. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఇంకా నెక్స్ట్ సామాన్య వడ్డీ మరియు చక్రవడ్డీ, లాభ నష్టాలు, జామెట్రీ మొత్తం, అదేవిధంగా ట్రిగోనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇంకా మిగిలిన అంశాలండి. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది స్టేజ్ 1కు గాను 30 మార్కులకు ఇస్తారండి. స్టేజ్ 1కు గాను మనకు 30 మార్కులకు ఇస్తారు. సో స్టేజ్ 2లోని ఇది 35 మార్కులు ఉండడం జరుగుతుందండి. స్టేజ్ 1కు మరియు స్టేజ్ 2కు కూడా ఒకే సిలబస్ ఉండడం జరుగుతుంది. అదొకటి మీరు గమనించగలరు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే అనాలిసిస్, ఇంకా ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, కంప్లీషన్ ఆఫ్ నంబర్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఇంకా రిలేషన్షిప్స్, అదేవిధంగా అనలిటికల్ రీజనింగ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిజన్ మేకింగ్, అదేవిధంగా మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ తదితర అంశాలు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకు ఇది స్టేజ్ 1లో గాను 40 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2కు గాను 50 బిట్లు ఇవ్వడం జరుగుతుందండి. చెప్పాను కదండి, ఒకే సిలబస్ స్టేజ్ 1కు 2 కూడా. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో
జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్య వర్ధమాన అంశాలు, క్రీడలు, భారతీయ కళలు మరియు సంస్కృతి, ఇంకా ప్రసిద్ధి కట్టడాలు, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th వరకు ఎన్సీఆర్టీ సిలబస్ని ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ భారతదేశ చరిత్ర అండ్ స్వతంత్ర ఉద్యమం, ఇంకా భారతదేశ ప్రపంచ భౌతిక, సాంఘిక, ఆర్థిక, భౌగోళిక అంశాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన ఇస్తారు. నెక్స్ట్ దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, అంతరిక్ష మరియు అణు కార్యక్రమంతో సహా ఇది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇందులో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే నెక్స్ట్ డే వచ్చి మీకు ప్రీవియస్ పేపర్స్ను పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరోజు కూడా ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క 1 గంటకు పెట్టడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరోజు కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎన్టీపీసీ పట్ల కొంచెం అవగాహన అయితే మేము తెప్పిస్తాము. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్య అంతర్జాతీయ సంస్థలు మరియు పర్యావరణ సమస్యలు, ఇంకా కంప్యూటర్ ప్రాథమిక అంశాలు. కంప్యూటర్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ తరం కంప్యూటర్స్ వాడుతున్నారు, అదే పరం యువ లాంటివి, ఇంకా అప్డేట్ వర్షన్స్ వచ్చాయి కానీ దాని గురించి పూర్తి అవగాహన, కరెంట్ అఫైర్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ భారత రవాణా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ఇంకా ప్రముఖ వ్యక్తుల గురించి, ప్రభుత్వ పథకాలు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూస్తారు కార్యక్రమాలు. నెక్స్ట్ భారతదేశ వృక్ష జంతు సంపద గురించి, ఇంకా దేశంలోని ముఖ్య సంస్థలు తదితర అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, మొదటి దశ జూన్ నుంచి సెప్టెంబర్ లోపు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారండి. స్టేజ్ 1 వచ్చి 100 మార్క్స్ ఉంటుంది చెప్పాను కదండి. మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ 30, 40 జనరల్ అవేర్నెస్ గురించి, మొత్తం 100 మార్కులకు గాను 90 నిమిషాలు ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ 2 చూసినట్లయితే 120 మార్కులకు గాను 90 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 3లోని టైపింగ్ కొరకు అడిగిన ఎగ్జామ్స్కు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒకవేళ అది లేనట్లయితే కనుక లేని జాబ్లకు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ లేదా మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది ఉన్నోళ్ళు, టైపింగ్ ఉన్నోళ్ళకి ఈ 4 స్టేజ్లు కూడా ఉండడం జరుగుతుంది. టైపింగ్ లేనట్లయితే కనుక ఆ స్టేజ్ 3 అనేది ఉండదు వాళ్ళకు. సో ఫ్రెండ్స్ ఇది దీనికోసం పూర్తి వివరాలు. సో ఫ్రెండ్స్ రేపటి నుంచి మా ఛానల్ను ఫాలో అయితే కనుక ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క రోజు 1 గంటకు మీకు పెట్టడం జరుగుతుంది. విత్ టాపిక్స్తో సహా సింపుల్ అండ్ షార్ట్ ట్రిక్స్తో మీకు అర్థవంతమయ్యే విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.